సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై తిరుగుబడుతున్నారా? ఎస్, అదే జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య గరంగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద సంఖ్యలో నేతలు మసిలిపోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఆ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి కావడం లేదని అసహనం వ్యక్తం చేయగా, గుత్తా సుఖేందర్ రెడ్డి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కష్టాలు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ స్పందనపై ఇద్దరూ తమ ఆవేదనను వ్యక్తం చేయడం విశేషం. ముఖ్యంగా గతంలో రైతు బంధు చైర్మన్లుగా పనిచేసిన అనుభవం ఉన్న ఈ నేతలు వ్యవసాయ రంగంపై మాట్లాడడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కూడా హాట్ కమెంట్స్ చేశారు. అధికారులకు డబ్బుల మూటలు ఇవ్వలేదని, పనులు కావడం లేదంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. ఉత్తమం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలండి, నేను ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు, దరిద్రం పాడైపోయి. మేము పనులుగా చేస్తామండి, ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా ఏమన్నా? అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంపూర్ణంగా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదని అసంతృప్తి రైతుల్లో ఉంది. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు రైతు బోనస్ కూడా 2000 కోట్ల వరకు ఇస్తారు. ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడతారు. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు భరోసాను కనుక మీరు ఇచ్చి ఈ బోనస్ విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రైతులు బోనసే బాగుంది రైతు భరోసా కంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే సన్నధాన్యం ప్రధానంగా మన జిల్లాలో చూసినప్పుడు నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ఈ 4 నియోజకవర్గాల్లో 2 పంటలు కూడా సన్నధాన్యమే పండిస్తూ ఉన్నారు. ఈ సన్నధాన్యానికి మార్కెట్ ఉంది కాబట్టి రైస్ మిల్లర్లే ఎంఎస్పి ప్రైస్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎక్కువ ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు తప్ప, లేకపోతే వాళ్ళు కూడా 2600, 2700 ఎంఎస్పి కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు. 26%, 27% మాయిశ్చర్ ఉంటేనే వాళ్ళు కొనుగోలు చేస్తారు. తద్వారా కూడా కొంత రైతులకు ఊరట కలిగించేటువంటి అవకాశం. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రంగా రైతులను ఏదైతే బోనస్ ఇస్తే సంతృప్తి చెందుతారో, రైతు భరోసా ఇస్తే సంతృప్తి చెందుతారు. ఏదో ఒక స్కీమ్ను మనం చేసినట్టయితే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుంది, రైతులకు సంతృప్తి కలిగేటువంటి విధంగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన సీనియర్ నేతలు గుత్తా, పోచారం ఇప్పుడు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. పార్టీ నిర్మాణంలో, నిర్ణయాల్లో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే భావన ఉందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంపై సీనియర్స్ లో అసంతృప్తి ఉందా? వారి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోబడడం లేదా అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వరుస వ్యాఖ్యలు
రావడం వల్ల లేక పార్టీ అంతర్గత పరిస్థితులపై సంకేతమా అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి మరింతగా పెరుగుతుందా లేక పార్టీ స్థాయిలో చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ నేతల స్వరాలు పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తాయా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. శివాని, ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ మాదిరిగా తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం అని చెప్పొచ్చు. ఏదైతే శత్రువులు ఎక్కడ ఉండరో మన పార్టీలోనే మన మధ్యలోనే ఉంటారు అనే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నేతల తిరుగుబాటు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులైనటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీపై అసమ్మతిగా ఉన్నారు. అసమ్మతి రాగం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా అసెంబ్లీలోనే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఎమ్మెల్యేలకు అసలు నిధులే రావడం లేదు, మంత్రులకు మాత్రమే, మంత్రులకు సంబంధించిన వారి నియోజకవర్గంలో మాత్రమే నిధులు వస్తున్నాయని కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన వ్యాఖ్యలను అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులను ఉద్దేశిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్ష పార్టీ సంబంధించి సిపిఐ ఎమ్మెల్యే కూడా ఆయన స్పందించడం జరిగింది. మా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఎటువంటి నిధులు రావడం లేదని కూడా ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా వీళ్ళు చెప్తున్నప్పుడల్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటు తాజాగా ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా శాసన మండలిలోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. తాజాగా ఇటు ఆయన ధాన్యం కొనుగోలు సంబంధించి కావచ్చు, ఇతర సమస్యలకు సంబంధించి ఆయన క్లారిటీగా మీడియా సమావేశం పెట్టి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏకిపారేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇటు ప్రాజెక్టులకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఆయన కొంత అసంతృప్తితో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇటు రాష్ట్రం అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఓ విధంగా ఇటు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా కూడా ఇటు పాలిటిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీల కంటే సొంత పార్టీ నేతల తిరుగుబాటే పెద్ద తలనొప్పి అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏకంగా ఎన్ని రోజులు ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు, వారికి సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తారు. ఇంకా సీనియర్ నేతలైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు చైర్మన్ గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. వారి ముఖ్యమంత్రి వైఖరిని కూడా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి వారి వ్యాఖ్యలు దేనికి సంకేతం, వారి వ్యాఖ్యలు వెనుక ఏంటి మతలబ్ అనేది కూడా ఇటు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇటు ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, వారు ఎటువంటి ఏ క్షణాన ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు సొంత పార్టీ నేతల కంటే ఇటు ప్రతిపక్ష నేతల కంటే సొంత పార్టీ నేతల తిరుగుబాటే పెద్ద తలనొప్పి అయినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. క్లియర్ గా చెప్పాలంటే ఓ సినిమా డైలాగ్ మాదిరిగా కూడా శత్రువులు ఎక్కడ ఉండరు, మన పార్టీలోనే మన మధ్యలోనే తిరుగుతారనేటువంటి డైలాగ్ మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల వ్యవహారం ఉందని కూడా చెప్పొచ్చు శివాని. ఓకే, సో కిరణ్, ఇప్పుడు ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ అనేది వాళ్ళ సజెషన్స్, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవట్లేదన్న అసంతృప్తియా లేకపోతే పనుల జాప్యం వల్ల వచ్చిన అసంతృప్త, ఏ విధంగా చూడొచ్చు అంటారు? క్లియర్ గా ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చాలా పలుమార్లు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కూడా తప్పు పట్టడం జరిగింది. ఏదైతే తమకు నిధులకు సంబంధించి తమ నియోజకవర్గానికి నిధులు రావడం లేదని కేవలం పలుకుబడి ఉన్నటువంటి మంత్రులకు మాత్రమే నిధులు వస్తున్నాయని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. చాలా చోట్ల చాలా సందర్భాల్లో కూడా తాము
ఏదైనా జనాల్లోకి వెళ్ళినప్పుడు అనుచరుల వద్ద మాట్లాడినప్పుడు మేము ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటందుకు కూడా కొంత సిగ్గుగా ఉందనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఓవరాల్ గా అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తమకు నిధులు రావడం లేదనేటువంటి ఆవేదన వారిదని చెప్పొచ్చు. ఇక వారి వ్యవహారం అలా ఉంటే సీనియర్ నేతలు అంటే పొలిటికల్ సర్కిల్ అంటే రాజకీయాల్లో చాలా సీనియర్ నేతలైనటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకంగా శాసన మండలిలోనే ఆయన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా ప్రశ్నించడం జరిగింది. రోడ్ల దుస్థితి చాలా దారుణంగా ఉంది, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇంకా పోయిన గవర్నమెంట్ లో రైతు బంధు చైర్మన్ గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా తాను ఏమాత్రం సంతృప్తితో లేననేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, అంటే తమ నియోజకవర్గానికి ఏదో ఉరుకుతుందని, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి భారీగా నిధులు వస్తున్నాయని నియోజకవర్గానికి ఏదో చేద్దామని వచ్చి రైట్. థ్యాంక్ యూ కిరణ్. సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై తిరుగుబడుతున్నారా? ఎస్, అదే జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య గరంగరంగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద సంఖ్యలో నేతలు మసిలిపోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఆ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి కావడం లేదని అసహనం వ్యక్తం చేయగా, గుత్తా సుఖేందర్ రెడ్డి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కష్టాలు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ స్పందనపై ఇద్దరు తమ ఆవేదనను వ్యక్తం చేయడం విశేషం. ముఖ్యంగా గతంలో రైతు బంధు చైర్మన్లుగా పనిచేసిన అనుభవం ఉన్న ఈ నేతలు వ్యవసాయ రంగంపై మాట్లాడడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కూడా హాట్ కమెంట్స్ చేశారు. అధికారులకు డబ్బుల మూటలు ఇవ్వలేదని, పనులు కావడం లేదని చెప్పారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన సీనియర్ నేతలు గుత్తా, పోచారం ఇప్పుడు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం బాన్స్వాడ ఎమ్మెల్యే ఈ నెల 13వ తేదీన సిద్ధాపూర్ రిజర్వాయర్ కి సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై తిరగబడుతున్నారా? ఎస్, అదే జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య గరంగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద సంఖ్యలో నేతలు మసిలిపోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఆ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి కావడం లేదని అసహనం వ్యక్తం చేయగా, గుత్తా సుఖేందర్ రెడ్డి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కష్టాలు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ స్పందనపై ఇద్దరూ తమ ఆవేదనను వ్యక్తం చేయడం విశేషం.
ముఖ్యంగా గతంలో రైతు బంధు చైర్మన్లుగా పనిచేసిన అనుభవం ఉన్న ఈ ఇద్దరి నేతలు వ్యవసాయ రంగంపై మాట్లాడడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కూడా హాట్ కమెంట్స్ పాస్ చేశారు. అధికారులకు డబ్బుల మూటలు ఇవ్వలేదని, పనులు కావడం లేదని చెప్పారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై సెటార్లు వేస్తూనే ఉన్నారు.